హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు సొరకాయతో చెక్కలు చేస్తున్నానండి ఈ వీడియోలో. అయితే ఈరోజు సండే స్పెషల్గా మీకు చూపిస్తున్నాను నేను. చూడండి, సొరకాయతో చెక్కలు. అయితే అందరూ నా ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి. మీకు చాలా ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది ఆ వంట ఏమిటనేది. ఈరోజు మీకు సండే స్పెషల్గా సొరకాయ చెక్కలు చూపిస్తున్నాను. సొరకాయ చెక్కలు చూడండి. మనకు కావాల్సింది సొరకాయ కావాలి. బియ్యం పిండి మనం ఆడించుకుంటాం కదండి, పొడి బియ్యం పిండి, అదొకటి కావాలి. బియ్యం పిండితోనే సొరకాయ చెక్కలు చేసుకోవాలి. అయితే మనం కొబ్బరి కోరేది ఉంటుంది కదండి, ఆ కొబ్బరి కోరే దాంతోనే సొరకాయ కూడా కోరుకోవాలి. మామూలుగా ముక్కలు కత్తిపీటతో అలా కోయటం కాదండి, అలా కోరుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపించాను కదా, అలా కోరుకున్నాను. మళ్ళీ ఆ గుజ్జుని ఒక పళ్ళెంలోకి తీసుకున్నాను కదా, ఆ పళ్ళెంలోనే బియ్యం పిండి తగినంత వేసుకోవాలి. అంటే ఆ గుజ్జుకు సరిపడానే బియ్యం పిండి కలుపుకోవాలి చక్కగా. ఇప్పుడు మనం చెక్కలు చేసుకుంటాం కదండి, సొరకాయ చెక్కలు అవి. ఆ చెక్కలకు సరిపడంత బియ్యం పిండి మనం తీసుకోవాలి. చెక్కల కంటే బాగా గట్టిగా అలా కలుపుకుంటాము, ఇది అలా కాదండి, మామూలుగా పల్చగానే కలుపుకోవాలి. ఒక పళ్ళెంలో తీసుకున్నాను నేను సొరకాయ కోరింది, దానిలో బియ్యం పిండి కలుపుకున్నాను, దానిలో తగినంత సాల్ట్ వేసుకున్నాను. దీనిలోకి చట్నీ కూడా తయారు చేసుకోవాలి. నేను వేరుశనగ పప్పులు, పచ్చిమిర్చి వేపుకుంటున్నాను. నేను అటు పక్కన వేగుతున్నాయి, ఇటు ఆయిల్ పెట్టుకుంటున్నానండి సొరకాయ చెక్కలకి. ఆయిల్ కూడా ఈలోపు హీట్ ఎక్కిద్ది. నేను ఆ పిండి కలుపుకునే లోపు ఆయిల్ 1/4 కిలో దాకా పోసుకోవాలండి. ఆయిల్ కూడా అంటే చెక్క మునగాలి కదండి, ఫ్రై అవ్వాలి కదా. మనం పిండి వంటలకి ఆయిల్ ఎలా పోస్తామో అలా పోయాలండి. అప్పుడే ఆ చెక్క చక్కగా వేగి చాలా టేస్ట్గా ఉంటుంది సొరకాయ చెక్కలు. ఇది వెరైటీ వంట. చూడండి, కలిపేసుకున్నాను పిండి కూడా. నేను ఒక పేపర్ మీద వాటర్ రాసుకొని చెక్కల్లాగా చేసుకొని వేసుకోవాలండి. నూనె కూడా హీట్ ఎక్కింది, కొంచెం మంట పెంచుకున్నాను. అసలు నూనె కాగిందా లేదా అనేది కూడా చూసుకున్నాను. సొరకాయ చెక్కలు మీరు చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయోను. అదిగోండి, మామూలు చెక్కల్లోనే ఆ పిండిలోనే మనం సొరకాయ స్పెషల్గా కలుపుకుంటామండి. చాలా మెత్తగా చాలా బాగుంటాయి. చూడండి, వేస్తున్నాను కదా సొరకాయ చెక్కలు. మీరు కూడా టేస్ట్ చేయండి, చూడండి. మీరు కూడా ఇంట్లో చేసుకోండి, కామెంట్లో పెట్టండి. మీరు కూడా ఏం చేసుకున్నారో సండే స్పెషల్గా మాకు చూపించండి, చెప్పండి. అలా చేసుకొని ఒక 5-6 చెక్కలు అలా వేసుకుంటే నూనెలో వేగు తీయండి. అవి కూడా కొంచెం దోరగా తీసేయాలి, బాగా ఏగనీయకూడదు. బాగా ఏగినా ఏమవుదు, కానీ కొంచెం నవలలేని వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి కదా. ఇవి చాలా మెత్తగా ఉంటాయి. చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేరుశనగ పప్పులు అవి ఉడకబెట్టాను కదండి, వాటిల్లోనే పుట్నాలు కూడా వేసుకున్నాను, తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకుంటున్నానండి. చట్నీ కూడా రెడీ అయిపోతుంది. చెక్కలు అటు రెడీ అయిపోతున్నాయి కదా. వేడివేడి చెక్కలే తినాలి, చాలా టేస్ట్గా ఉంటాయండి. వేడివేడి చెక్కలు తింటే మెత్తగా ఉంటాయి, చక్కగా చాలా బాగుంటాయండి. మీరు కూడా చేసుకోండి సొరకాయ చెక్కలు. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. మళ్ళీ వేస్తున్నాను. ఒక వాయి తీసేసుకున్నా కదా, మళ్ళీ ఇంకొక 5-6 చెక్కలు వేసుకుంటున్నాను. చట్నీ కూడా రెడీ అయిందండి. దానికి తాలింపు పెట్టుకొని తీసుకుంటున్నాను. చూడండి, మెత్తగా నలగాలి కదా. మళ్ళీ పడుతున్నాను, మిక్సీ పడుతున్నాను. చూడండి, ఈరోజు సండే అని మేము ఇంట్లో ఏదో ఒక వెరైటీ చేసుకోవాలని చెప్పి సొరకాయ చెక్కలు చేసుకున్నామండి.
చట్నీ కూడా రెడీ అయిపోయింది. మామూలుగా ఇడ్లీకి అట్టుకి ఎలా చట్నీ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. అది కూడా దీనికి కూడా అంతేనండి. ఇడ్లీలో ఉన్న చట్నీయేను బాగుంటుంది. ఒక బౌల్లోకి తీసుకున్నాను. చట్నీ అయిపోయింది. అదిగోండి రెడీ అయిపోయింది. పుట్నాలు వేరుశనగ గుళ్ళు చట్నీ రెడీ అయిపోయిందండి. చెక్కలు కూడా రెడీ అయిపోయినాయి. వేడివేడి చెక్కలు చట్నీ నంచుకొని తినొచ్చండి. ఇడ్లీకి అట్టుకి ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇంకా చెక్కలు కూడా ఒక 10 చెక్కలైనా మనం ఒక్కొక్కళ్ళం తినేసేయచ్చండి. అంత బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏమన్నా కామెంట్లో ఉన్నా పెట్టండి. అదిగోండి చట్నీ కూడా వేసుకొని చెక్కలు తింటాకి రెడీ అయ్యాము. అయిగోండి ఏగిపోయినాయి. చెక్కలు కూడా రెడీ అయిపోయినాయండి. వేడివేడి చెక్కలు, సొరకాయ చెక్కలండి. ఓకే అండి.